నేను జర్నలిజం ఫీల్డ్‌లోకి వచ్చిన కొత్తల్లో ఏ ఇద్దరి మధ్యన మత ఘర్షణ జరిగితే, అది హిందువులకి, ముస్లింలకి మధ్యన జరిగినప్పుడు వర్గ తగాదా అని రాయమనేవాళ్ళు. అది ఈనాడు ఆ ఫార్ములా పాటించేది. కానీ వార్త లాంటిదో, ఉదయం లాంటిదో ముస్లిముల మీద దాడి జరిగితే ముస్లిముల మీద దాడి అని రాసేవాళ్ళు. క్రిస్టియన్స్ ఏది ముస్లింలు, హిందువులు కొట్టుకున్న ముస్లిముల మీద దాడి అని రాసేవాళ్ళు. క్రిస్టియన్స్, హిందువులకు సంబంధించి ఏదైనా ఇష్యూ వచ్చినా క్రైస్తవుల మీద దాడి రాసేవాళ్ళు, హిందువులది వదిలేసేవాళ్ళు. అట్లా కొన్ని పత్రికలు కొన్ని పద్ధతులు పాటించినాయి. అది పతాక స్థాయికి చేరిప్పుడు హిందువుల మీద కుట్ర జరిగితే వార్త రాయడానికి కూడా సిగ్గుపడిపోతున్నది మీడియా. తాజాగా ఈనాడు రాసుకొచ్చినటువంటి వార్త చూస్తే అదే అనిపించింది. ఒక మతానికి ఒక ప్రముఖ నాయకుల హత్య కుట్ర. తమిళనాడు నుంచి పారిపోయి వచ్చి అన్నమయ్య జిల్లా రాయచోట్లో సుదీర్ఘకాలం పాటు మారుపేర్లతో ఉన్న మహమ్మద్ అలీ ఎలియాస్ షేక్ మన్సూర్ ఎలియాస్ విజయ్ కుమార్, షేక్ అమానుల్లా ఎలియాస్ అబూబకర్ సిద్దికీలు దేశంలోని ఒక మతానికి చెందిన ప్రముఖ నాయకులను హతమార్చేందుకు కుట్ర పన్నారని జాతీయ దర్యాప్తు సంస్థలు. ఒక మతం ఎవరిని? వాళ్ళ మతస్థుల్ని కాదే, హిందూ నాయకుల్ని చంపాలని కుట్ర పన్నారన్నటువంటిది ఎన్ఐఏ తేల్చింది. బాంబు పేలుళ్లకు పాల్పడి ప్రజల్లో భయాందోళన సృష్టించడం ద్వారా భారత్లో షరియా చట్టం అమలు చేయాలన్నది వీళ్ళ ఎజెండా అని తేలింది. ఈ కేసులో ప్రధాన కుట్రదారులైన అమానుల్లా మహమ్మద్ అలీకి ఉగ్రవాద భావజాలను నూరిపోసి అతని తన ముఠాలో నియమించుకున్నాడని పేర్కొంది. బాంబుల తయారీ మీద అతనికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాడని చెప్పింది. అమానుల్లా తయారు చేసిన అత్యంత ప్రమాదకర పేడు పదార్థాలని ఎవరికి అనుమానం రాకుండా రాయచోట్లో రహస్య ప్రాంతానికి తరలించడంలో మహమ్మద్ అలీదే కీలక పాత్రను స్పష్టం చేసింది. ఈ మేరకు అలీ మీద విజయవాడలోని ఎన్ఐఏ న్యాయస్థానం శుక్రవారం అభియోగ పత్రం దాఖలు చేసింది. అమానుల్లా పాత్ర మీద ఫిబ్రవరిలోనే ఛార్జ్షీట్ వేసింది. తాజా అభియోగ పత్రంలో ప్రధాన అంశాలు ఇవి. 1999లో తమిళనాడు సహా పలు రాష్ట్రాలు జరిగిన బాంబు పేలుళ్ల కేసులు నిందితున్న మహమ్మద్ అలీ, షేక్ అమానుల్లా దర్యాప్తు సంస్థలను తప్పించుకోవడానికి అన్నమయ్య జిల్లా రాయచోటుకు వచ్చేశారు. మహమ్మద్ అలీ తన పేరుని షేక్ మన్సూర్గా, అమానుల్లా తన పేరుని అబూబకర్ సిద్దికీగా మార్చుకుని ఆ మారు పేర్లతో గుర్తింపు పత్రాలు కూడా పొందేశారు. స్థానికంగా ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు అందరితో కలిసిపోయి దుస్తుల వ్యాపారం నిర్వహించేవారు. రహస్యంగా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించేవాడు. భారీ పేలుళ్ల కుట్ర పని రాయచోటు రహస్య స్థావరంలో పేలుడు పదార్థాలు కూడా నిల్వ చేశారు. దీన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు గతేడాది జూలైలో వీళ్ళని పట్టుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లపై కేసు నమోదైంది. తర్వాత దర్యాప్తు ఎన్ఐఏ చేతిలోకి వెళ్ళింది. సమగ్ర దర్యాప్తు చేపట్టి ఎన్ఐఏ ఈ కేసులో షేక్ అమానుల్లా, మహమ్మద్ అలీతో పాటు మరొకరిని అరెస్ట్ చేసింది. మనం మనుషులమో పశువులమో జర్నలిజం అవసరమో లేకపోతే పేపర్లు అవసరమో మనం ఆలోచించుకోవాలి. భారతదేశంలో హిందువుల్ని చంపడానికి జరిగిన కుట్ర ఆంధ్రప్రదేశ్ వేదికగా జరిగితే ఆయుధాలు, బాంబులు కూడా తయారు చేసి ఇక్కడే స్టోర్ చేశారని తెలితే ఎన్నో పేజీ అండి ఇది. 13వ పేజీలో మూల ఎవరికీ తెలియకుండా ఒక వార్త రాశారనమాట. ఎందుకేం వీళ్ళు జర్నలిజం అడుక్కు తినడానికా?